శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం అనే పుస్తకంలో తప్పు అనేది ఒక పేజీ లాంటిది, బంధం అనేది పుస్తకం లాంటిది. అవసరం అనుకుంటే తప్పు అనే పేజీని చించేయండి, కానీ ఆ ఒక్క పేజీ కొరకు మొత్తం పుస్తకాన్ని పోగొట్టుకోకండి. అలాగని తప్పులు చేస్తూ ఒక్కో పేజీని చించేసుకుంటూ పోతే చివరికి అట్ట మాత్రమే మిగులుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రేవ్ పార్టీ ఆర్గనైజర్ లంకపల్లి వాసు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలను సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆదివారం జరిగిన రేవ్ పార్టీలో మత్తుమందు దొరకడం, అందులో పాల్గొన్న చాలా మంది మత్తుమందు తీసుకున్నట్లు రిపోర్ట్లు కూడా రావడం, అందుకు తోడు డబ్బు కూడా విపరీతంగా ఖర్చు చేసి 40 మందికి పైగా మోడల్స్ని, యాక్ట్రెస్ని చెన్నై, హైదరాబాద్, బాంబే నుండి ఫ్లైట్ టికెట్లు వేసి మరీ తీసుకురావడంతో ఆ పార్టీలో వ్యభిచారం కూడా జరిగిందని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ పార్టీకి ప్రధాన సూత్రధారుడైన లంకపల్లి వాసుని A1గా పరిగణించి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి విచారణను చేపట్టినట్లు తెలుస్తుంది. లంకపల్లి వాసు ఇతను 1986 మే 18న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి లంకపల్లి నారాయణ, తల్లి శాంత. ఇతనికి అరుణ్ కుమార్ అనే అన్నయ్యతో పాటు ఒక అక్క, చెల్లెలు కూడా ఉన్నారు. ఇక వాసు తండ్రి విజయవాడలో ఒక టిఫిన్ బండిని నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి కూడా భర్తకి సహాయంగా ఉండేది. వాసు పుట్టినప్పటి నుండి నిరుపేద కుటుంబం అవ్వడంతో తనకి నచ్చేలా బ్రతకడానికి ఆస్కారం ఉండేది కాదు. ఇదిలా ఉంటే వాసు తన స్కూలింగ్ని విజయవాడలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న వాసుకి స్పోర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ముఖ్యంగా ఇతను క్రికెట్ బాగా ఆడడంతో చిన్నప్పటి నుండి వాసు క్రికెటర్ అవ్వాలనుకునేవాడు. ఇక ఇదిలా ఉంటే వాసు తండ్రి రోజు మద్యం తీసుకోవడం వల్ల అతని ఆరోగ్యం క్షీణించి వాసు 7వ తరగతి చదువుతున్నప్పుడు మరణించడం జరిగింది. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లి మీదే పడ్డాయి. ఇక అలా ఒకవైపు ఆ తల్లి టిఫిన్ బండిని నడుపుతూ, మరోవైపు LIC ఏజెంట్గా కూడా పనిచేస్తూ తన బండి దగ్గరికి వచ్చే కస్టమర్స్కి LIC పాలసీ తీసుకోమని అమ్ముతుండేది. కానీ వీరి ఫ్యామిలీ పెద్దదిగా ఉండడంతో వీరి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారాయి. అయినా కూడా వాసు తల్లి తన 4 పిల్లల్ని బాగా చదివించి జీవితంలో వారిని మంచి పొజిషన్లో చూడాలనుకుంది. కానీ వాసుకి మాత్రం చదువుల మీద అంతలా ఇంట్రెస్ట్ లేకపోవడంతో 10th క్లాస్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. దీంతో వాసు వారి టిఫిన్ బండి దగ్గర తన తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ప్రతిరోజు సాయంత్రం వాసు తన ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతూ లోకల్లో ఆర్గనైజ్ చేసే కొన్ని క్రికెట్ మ్యాచ్ల్లో కూడా పాల్గొనేవాడు. అలా ఆ ప్రోగ్రామ్స్ ని లోకల్లో ఉండే పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఆర్గనైజ్ చేసేవారు. ఇక అలా నిదానంగా విజయవాడలో ఉండే బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ తో వాసుకి మంచి పరిచయం ఏర్పడింది. ఇక వారి ద్వారానే విజయవాడలో ఉండే అబ్దుల్లా అనే ఒక బుకీని కలవగా అతని ద్వారా వాసు క్రికెట్ మరియు రాజకీయాల మీద జరిగే బెట్టింగ్ పై పూర్తిగా పట్టుని సాధించాడు. అలా ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ల అండతో వాసు కొత్తగా బెట్టింగ్స్ ని మొదలెట్టాడు. ఇక అలా తనతో పాటే తన అన్నయ్య అయిన అరుణ్ కుమార్ ని కూడా చేర్పించుకొని 2008లో విజయవాడలో చిన్నగా IPL క్రికెట్ బెట్టింగ్ తో స్టార్ట్ చేయగా కొన్నాళ్ళకే వాసు ఫేమస్ బుకీగా మారిపోయాడు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే 2009లో వాసు IPL బెట్టింగ్ చేస్తూ రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడో అప్పటి నుండి వాసు అనే వ్యక్తి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని అందరికీ తెలిసింది. అయినా కూడా వాసు తనకున్న పలుకుబడితో మరుసటి రోజే బెయిల్ మీద ఈజీగా బయటికి వచ్చాడు. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ వాసు బెట్టింగ్స్, రియల్ ఎస్టేట్ చేస్తూ బాగా డబ్బు సంపాదించి కొన్ని సంవత్సరాల్లోనే విజయవాడలోని వైవీరావు ఎస్టేట్ వద్ద 4 కోట్ల రూపాయలతో ఒక విల్లాని కట్టించి తన ఫ్యామిలీని పూరి గుడిసె నుండి బంగ్లాలోకి షిఫ్ట్ చేశాడు. ఇక అలా తన అక్క చెల్లెళ్ళకి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ చేయడంతో వాసు తల్లి తన కొడుకు ప్రయోజకుడై బాగా సంపాదిస్తున్నాడనుకొని వాసుకి కూడా పెళ్లి చేయాలనుకుంది. ఇదిలా ఉంటే వాసు తన 10వ తరగతి చదువుతున్న సమయంలో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తూ తనతో 3 సంవత్సరాల రిలేషన్లో ఉన్నప్పటికీ వాసు యొక్క పేదరికాన్ని చూసి ఆ అమ్మాయి తనతో బ్రేకప్ చేసుకుంది. ఇక అలా ఈ బ్రేకప్తో వాసు మానసికంగా కృంగిపోయి భవిష్యత్తులో తను పెళ్లి చేసుకోకుండా బాగా సంపాదించాలని డిసైడ్ అవ్వడం జరిగింది. ఇక ఈ కారణంతోనే వాసు బెట్టింగ్ ప్రపంచంలోకి దిగి అతి తక్కువ సమయంలోనే కోట్లలో సంపాదించడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే వాసు తల్లి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా వాసుని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయగా 2012లో వాసు తన బంధువుల అమ్మాయిని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 పిల్లలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే వాసుకి రోజు రోజుకి బెట్టింగ్ మాఫియాలో మంచి కాంటాక్ట్స్ పెరగడంతో మరింత బలం చేకూరి వందలాది మందితో తనదైన బెట్టింగ్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అందులో ఎవరైనా పోలీసులకి దొరికితే
పొలిటికల్ పరిచయాలతో మేనేజ్ చేసేవాడు. అలా అప్పటి నుండి రాజకీయ నాయకుల్ని, బిజినెస్ మ్యాన్లని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి రేవ్ పార్టీస్, రెయిన్ పార్టీస్లతో పాటు ప్రైవేట్ పార్టీస్లను కూడా కండక్ట్ చేస్తూ వారికి నచ్చిన సినిమా హీరోయిన్స్, మోడల్స్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఆ పార్టీకి పిలిపించి గెస్ట్లని అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసేవాడు. దీంతో పోలీసులకి వాసు చేసే ఇల్లీగల్ పనులు తెలిసినా కూడా వారు ఇతన్ని పట్టించుకునేవారు కాదు. ఇక అలా కొద్ది రోజుల్లోనే బెట్టింగ్ ద్వారా కోట్లకు పడగలెత్తిన వాసు మరింత డబ్బుని సంపాదించాలని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో పబ్స్ని కూడా ఏర్పాటు చేసి అందులో మత్తుమందు అమ్మకాన్ని కూడా స్టార్ట్ చేశాడు. దీంతో యూత్లో చాలా మంది మత్తుమందు కోసమే వాసు పబ్స్కి ఎగబడేవారు. అలా కొద్ది రోజుల్లోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని గోవా, బాంబే, ఢిల్లీ అని విస్తరించాడు. అంతేకాకుండా వాసుకి చీకటి వ్యాపారంలో వచ్చిన పేరుతో తన బెట్టింగ్ మరియు మత్తుమందు బిజినెస్ ని దుబాయ్, మలేషియా, శ్రీలంకలోనూ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా 2008లో జీరోగా ఉన్న వాసు 2024 వచ్చేసరికి 200 కోట్లకి పైగా నెట్వర్త్ని కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే వాసు ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చాడో అప్పటి నుండి ఇతను కూడా మద్యం, మత్తుమందుని తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక 2019లో ఒకసారి ఇతను చేసే బెట్టింగ్ మాఫియాలో డబ్బులకి సంబంధించి పెద్దగా గొడవలు జరగడం, ఆ గొడవల్లో అందరూ క్రికెట్ బ్యాట్, హాకీ కర్రలతో కొట్టుకునేంత వరకు వెళ్ళింది. ఇక అలా వాసు మరియు అతని గ్రూప్ బాగా మత్తులో ఉండడంతో ఎదుటి గ్రూపు వారు వాసుని బాగా కొట్టి తన కాలుని కూడా ఇరగొట్టేశారు. దీంతో అప్పటి నుండి వాసు చేతికర్ర సహాయంతోనే నడిచేవాడు. కానీ రీసెంట్ గా సింగపూర్కి వెళ్లి తన కాలుని రాడ్తో సెట్ చేసుకోవడంతో ఇప్పుడు కర్ర సహాయం లేకుండానే నడుస్తున్నాడని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే వాసుకి రోజు రోజుకి పెరిగిన చెడు అలవాట్ల కారణంగా 2022లో హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వాసుని హాస్పిటల్లో చేర్పించగా చెక్ చేసిన డాక్టర్స్ హార్ట్ బ్లాక్ అయిందని, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడంతో వాసుకి వెంటనే స్టంట్ వేయడం జరిగింది. అలా కొన్ని రోజులు తన ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న వాసు రికవరీ అయ్యాక ఇక పైన ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని అనుకున్నాడు. కానీ హార్ట్ ఆపరేషన్ అయ్యాక కూడా మద్యం, మత్తుమందు తీసుకోవడంతో మళ్ళీ వాసు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్పించగా చెక్ చేసిన డాక్టర్స్ వాసుకి 2 కిడ్నీలు దెబ్బతిన్నాయని, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలని చెప్పగా వేరే దారి లేక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఇక ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్స్ వాసుతో ఇక పైన నువ్వు మద్యం గాని, మత్తుమందు గాని తీసుకుంటే నీ ప్రాణాలకి మేము గ్యారెంటీ ఇవ్వలేమని చెప్తూ ఎప్పుడైనా సీరియస్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించడంతో వాసు 2023 నుండి డ్రింక్స్ కి, మత్తుమందుకి దూరంగా ఉంటూ క్రికెట్, టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ అని అన్ని తరహాల బెట్టింగ్స్ ని నిర్వహిస్తూ తన పబ్లో మత్తుమందు దందాని నడుపుతూ అమ్మాయిలతో కూడా వ్యాపారం చేసేవాడు. ఇక ఇది మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఎవరికైనా రేవ్ పార్టీస్, ప్రైవేట్ పార్టీలు కావాలంటే అందరూ వాసునే కాంటాక్ట్ అవుతుండేవారు. అలా వాసు రేవ్ పార్టీస్ ని 2 కోట్ల నుండి 100 కోట్ల బడ్జెట్ వరకు ఆర్గనైజ్ చేస్తాడని చెప్పొచ్చు. కానీ ఎప్పుడు ఈ పార్టీస్ ని హైదరాబాద్, గోవా, విజయవాడ, వైజాగ్ లోనే చేయడంతో ఇతనికి ఉన్న పలుకుబడి వల్ల ఎప్పుడూ లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. ఇదిలా ఉంటే ఆంధ్రాకి చెందిన ఒక ఎమ్మెల్యే కొడుకు పుట్టినరోజు కావడం, అందుకు రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేయాలని వాసుని కాంటాక్ట్ అవ్వగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ నడవడంతో వాసు తనకి బెంగళూరులో తెలిసిన ఒక ఫామ్ హౌస్ లో ఈ రేవ్ పార్టీని నిర్వహించడానికి ప్లాన్ చేశాడు. ఇక ఆ పార్టీకి వాసు తన క్లయింట్స్ కి కావాల్సిన హీరోయిన్స్ ని, సినీ ఆర్టిస్ట్లని, మోడల్స్ ని బాంబే, హైదరాబాద్, చెన్నై నుండి ఫ్లైట్ టికెట్ వేసి మరీ రప్పించుకోవడం జరిగింది. ఇక అందులో సినీ నటి హేమ, ఆశీరాయ్ కూడా వెళ్లడం గమనార్హం. అలా సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో స్టార్ట్ అయిన ఈ రేవ్ పార్టీలో వాసు తనకి తెలిసిన 120 మంది క్లయింట్స్ ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు చెల్లించడం జరిగింది. ఇక ఈ పార్టీలో క్రికెట్ బెట్టింగ్, మత్తుమందు సప్లైలతో పాటు అమ్మాయిలతో వ్యభిచారం లాంటివి కూడా నిర్వహించారనే చెప్పొచ్చు. నేను ఆల్రెడీ రేవ్ పార్టీకి సంబంధించిన ఒక వీడియో చేశాను, కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వారుంటే తప్పకుండా చూడండి. ఇదిలా ఉంటే అప్పటికే వాసుకి తన బిజినెస్ పార్ట్నర్స్ కి లావాదేవీల విషయంలో కొన్ని మనస్పర్ధాలు రావడం, అందుకు తోడు వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకొని వాసుని ఇరికించాలని వాసు ఈ రేవ్ పార్టీలో ఉన్నప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇక ఈ ఇన్ఫర్మేషన్ ని అందుకున్న పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న ఫామ్ హౌస్ పై రైడ్ చేయగా అక్కడున్న వారందరినీ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఇక ఆ రైడ్ లో పోలీసులకి భారీ మొత్తంలో మత్తుమందు దొరకడం, అందులో కొంతమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా ఉండడంతో ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో సినీ నటి హేమ కూడా ఈ పార్టీలో ఉన్నట్లు వార్తలు రాగానే ఇమీడియట్ గా హేమ ఒక వీడియోని విడుదల చేసి మీడియాని తప్పుదోవ పట్టించింది.
దీంతో బెంగళూరు పోలీసులు ఈ విషయంపై సీరియస్ అయి హేమ ఆ పార్టీలో ఉందని ఒక ఫోటోని రిలీజ్ చేయడంతో ఈ వార్తలు కొద్దిసేపటికే మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక బెంగళూరు పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న 120 మంది దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయగా అందులో 90 మంది మత్తు మందు తీసుకున్నట్లు పాజిటివ్ గా తేలింది. ఇక ఆ 90 మందిలో హేమ, వాసు, ఆశీరాయ్, చిరంజీవి కూడా ఉన్నారనే చెప్పొచ్చు. దీంతో నటి హేమకి బెంగళూరు పోలీసులు నోటీసులని పంపించడం జరిగింది. ఇక రేవ్ పార్టీ వ్యవహారంలో A1 గా అరెస్ట్ అయిన వాసు రిమాండ్ లో ఉండడంతో అతన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని 8 మంది టాప్ లాయర్స్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. మీరు అడగొచ్చు, ఈ కేసులో పోలీసులు నోటీసులు పంపిస్తే వారిని అరెస్ట్ చేస్తారా అని. నిజానికి మత్తు మందు తీసుకున్న వారిని అరెస్ట్ చేయరు గాని కౌన్సిలింగ్ ఇస్తూ మరోసారి చేయకూడదనే వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. కానీ వీరికి మత్తు మందు సప్లై చేసిన పెడ్లర్లని మరియు ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్లని అరెస్ట్ చేసి వారికి జైలు శిక్షతో పాటు ఫైన్ ని కూడా విధించే అవకాశం ఉందనే చెప్పొచ్చు. కటిక పేదరికం నుండి వచ్చిన వాసు ఇలా మారడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, సులువుగా దొరికేది ఏదైనా దాని విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకునేది ఏదైనా దానికి విలువ ఎక్కువగానే ఉంటుంది. అది బంధమైన, బంధుత్వమైన, బాధ్యతైన, డబ్బైనా. ఇది ఫోక్స్ లంకపల్లి వాసు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.